మనం ఇప్పుడు ఒక సరికొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అది శ్రీ మనరూప పిరమిడ్ సిటీ. శ్రీశైలం హైవేలో కడ్తాల వద్ద స్పిరిచువల్ సెంటర్గా పేరు పొందిన మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అతి చేరువలో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్గా డెవలప్ చేసినటువంటి అద్భుతమైన ప్రాజెక్టే శ్రీ మహేశ్వర పిరమిడ్ సిటీ. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ కడ్తాల ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ నెల 18వ తారీఖు నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఇక్కడ ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో లక్షలాది మంది ఇక్కడ ధ్యాన కేంద్రంలో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేయడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. మనందరికీ తెలుసు, కడ్తాల్ ముచ్చర్లగుట్టల సమీప ప్రాంతంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా వీటితో పాటు రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీని, అలాగే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ సిటీని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ కనుక స్టార్ట్ అయితే శ్రీశైలం కడ్తాల్ ప్రాంతాలలో లేఅవుట్స్కి చాలా మంచి డిమాండ్ వస్తుంది. మరి ఈ ఫ్యూచర్ అప్రిషియేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మనరూప పిరమిడ్ సిటీని ఇక్కడ డెవలప్ చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబు గారి మాటలో చూద్దాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధి బాట పట్టేలా కేసీఆర్ ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకోవడంతో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటిలో భూముల విలువ మళ్లీ క్రమంగా పెరుగుతోంది. వీటి విలువ రెట్టింపు కాకముందే మంచి లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయాలని భావించేవారు మొట్టమొదట పరిశీలిస్తున్న ప్రాజెక్టులు శ్రీ మనరూప మెడోస్ ప్రైవేట్ లిమిటెడ్ లోనే కావడం విశేషం. రియాలిటీ రంగంలో అపార అనుభవం ఉన్న ఈ సంస్థ ప్రతి లేఅవుట్ను పూర్తి ప్రభుత్వ అనుమతులతో సరైన లొకేషన్స్ లో అభివృద్ధి చేయడంతో శ్రీ మనరూప ప్రాజెక్టులను వందలాది కస్టమర్లు ఇష్టపడుతున్నారు. తమ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టిన వారికి ఖచ్చితమైన మంచి రాబడి అందించాలన్నదే తమ లక్ష్యమని మనరూప సంస్థ వెల్లడించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలం హైవేలో కడ్తాల్ వద్ద స్పిరిచువల్ సెంటర్ గా పేరు పొందిన మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అతి చేరువలో డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ తో చక్కటి వసతులతో రూపొందిస్తున్నటువంటి ప్రాజెక్ట్ శ్రీ మనరూప పిరమిడ్ సిటీ. ఇది మనరూప పిరమిడ్ సిటీ, ఇది 7th వెంచర్. హౌషాపూర్, గుంట్లూరు, శంషాబాద్, మామిడిపల్లి వెంచర్. తర్వాత 2012లో 8 acres తోటి ఈ వెంచర్ ప్లాట్స్గా విభజించి డిటిసిపి అప్రూవల్ తీసుకొని క్లియర్ టైటిల్ ఉన్న ఈ లేఅవుట్ని ఈ పిరమిడ్కి దగ్గరలో నిర్మించడం జరిగింది. ఇదే కాక ఇంకొక 10 acres మొత్తం విల్లాస్ కట్టడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ 18th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు పిరమిడ్ ధ్యాన సభలు 1,00,000 మంది పిరమిడ్ ధ్యానం రావడానికి అవకాశం ఉంది. ధ్యాన జగత్తు ఈ రోజున 5వ ధ్యాన మహాచక్రం ఇక్కడ కడ్తాల్లో 180/180 పిరమిడ్లో నిర్వహించబడుతుంది. ఈ ధ్యాన చక్రానికి దాదాపుగా 1,00,000 మంది ధ్యానులు ప్రపంచ దేశాలలోంచి, తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్గా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో వారం రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చేసి ఇదే ప్రాంతంలో ఫార్మా సిటీకి సంబంధించిన అనుబంధ సంస్థలు ప్లస్ ఇక్కడ వాళ్ళకి నివాసయోగ్యమైన స్థలం కోసం ఇదే ప్రాంతంలో పరిశీలించడం జరిగింది. దీనికి తోడు ముచ్చర్ల, తర్వాత రాచకొండ గుట్టలకు కూడా ఇక్కడ నుంచి కనెక్టింగ్ అండ్ రేడియల్ రోడ్స్, రీజనల్ రింగ్ రోడ్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం తెలంగాణలో మంచి అభివృద్ధికి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు నివాసం ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ చేయడం జరిగింది.